ఆమె పవిత్రతను నింపుకుని పతివ్రతల కథలకు జీవం పోశారు. సాత్వికమైన పాత్రల ద్వారా అసాధారణ ప్రతిభను కనబరిచారు. ఆమె కన్నుల్లో కారుణ్యం, ముఖంలో ప్రశాంతత, వాచికంలో విశిష్టత ఆమె ప్రత్యేకత. ఆమె శ్రీ మహాలక్ష్మి, సీత పాత్రలతో అఖిలాంధ్రులు అభిమానించే అంజలీదేవైంది. ఆమెలో మరో ప్రత్యేకత ఉంది. పెళ్లైతే గ్లామరు పోతుందనుకునే సినీ పరిశ్రమలో 2 బిడ్డల తల్లయిన తర్వాత ప్రవేశించారు. ఆ తరువాత అనేక చిత్రాలలో కథానాయికగా అతిరథ మహారథులనదగిన నటీనటులతో నటించి ప్రేక్షకుల ఆదరాన్ని అందుకున్నారు. ప్రస్తుతం సదా సాయినే స్మరిస్తూ విశ్రాంతి తీసుకుంటున్నారు అంజలీదేవి. ఈనాడు టెలివిజన్ ప్రేక్షకులకి నమస్కారం. అంజలి ఘటిస్తున్నాను. మా సంస్థ తీసింది సక్కుబాయ్, సతీ సక్కుబాయ్. అందులో మరి ఎస్వి రంగారావు గారు, సూర్యకాంతమ్మ ఇద్దరు చేశారు. వాళ్ళిద్దరు లేరు, లేకపోయినా వాళ్ళని మర్చిపోలేము కదా, అంత మహానటులు వాళ్ళు. మా సూర్యకాంతమ్మ నన్ను కొడతానే ఉండేది. అమ్మ 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 అయ్యో కొట్టేశాను రా అని వచ్చి ఆవిడ ఎటువంటి గయ్యాళి వేషాలు వేసేదో. మనసు అంత సున్నితమైన మనసు ఆమెది, అంత చక్కని మనసు, అంత అంత అటువంటి ఆర్టిస్టు ఆవిడ పోయినప్పుడు చాలా బాధపడ్డాను నేను. ఏమత్తయ్యా చూస్తావే లేకపోతే చూడు, తెల్లవారేసరికి గోతాల్లో ఉండే గోధుమలన్నీ పిండి చేయకపోయావో నీ ఎముకలు పిండి చేస్తాను జాగ్రత్త. అమ్మా ఏమిటమ్మది? తెల్లవారిలోగా అన్ని గోధుమలు ఇస్తారంటే ఎవరికి సాధ్యం అవుతుంది? అదే మనిషా పశువా? ముందు వచ్చిన చెవులు కన్నా వెనకొచ్చిన కొవ్వులు వాడని తల్లవై తల్లి విషమైందా? అమ్మా అమ్మని కాదు, రాక్షసిని, బ్రహ్మ రాక్షసిని. కాదమ్మా కాదు, నువ్వు నా దైవానివే. తల్లే దైవం అనుకుంటే నా కంఠంలో ప్రాణం ఉండగా నా మాట ఎదురు చెప్పకు. చెప్పావో కాశీలో గోహత్య చేసినంత పాపం పోతావు. ఈ అతముట్టుని కట్టుకున్నందుకు అనుభవించు, నీ కర్మ అనుభవించు. అత్తయ్య నాదొక్క మనవి, ముఖాన్ని తోడు మనవులు కూడా. అది కాదత్తయ్య, మీరు చెప్పిన పని చేస్తాను, కానీ మరి కొంత గడువు ఇవ్వండి. వీల్లేదు, తెల్లవారేసరికి ఇవన్నీ విజిట్ తీరాల్సిందే. లేదా నీతో పాటు నీ దేవుడికి కూడా ఉద్దరని నీళ్లు పోయకుండా ఉపవాసాల నుంచి మార్చి చంపుతాను. జాగ్రత్త, పడవే గంగి పడ. అలాగనే రంగారావు గారు తెలిసిందే, మంచి పెద్ద మహానటుడు ఆయన నా పక్కనే హీరోగా వేస్తున్నాడంటే ఆ సక్కుబాయిలో కొంతమంది కొంచెం ఏంటి రంగారావుని పోయి హీరోని ఇస్తున్నారు ఆ క్యారెక్టర్కి, పెద్దవాళ్ళే అన్నారు ఏం బాగుంటాడు అని. కాదు, ఆర్టిస్టు ఏ క్యారెక్టర్ అయినా చేయగల టాలెంట్ ఉన్న ఆర్టిస్టు ఏది చేసినా అందులో ఇముడిపోతారు. అంతేగాని మనకు ఒక వరవడి అలవాటు అయిపోయింది మన ఇండస్ట్రీలో. ఏంటంటే వ్యాంపు వేస్తే వ్యాంపే, ఏడుపు క్యారెక్టర్లు వేస్తే ఏడుపే. అలా కాదు, అది అంటే రియల్ ఆర్టిస్ట్ అన్న వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఇచ్చినా కూడా చేసే స్తోమత ఉంటుంది వాళ్ళకి, మంచి ఆర్టిస్టులకి. నీ వంటి మహా ఇల్లాలు అలా అనకపోతే మరేమంటుంది సక్కు? మాతృదేవత మీద భక్తి తెంచుకోలేకపోతున్నాను, నీ కష్టాలు చూచి సహించలేకపోతున్నా. నేనొక మనస్సు లేని రాతినో ముద్దునో అయితే ఎంతో బాగుండేది సక్కు. అంత మాట అనకండి స్వామి, నీ సహృదయమే పండు వెన్నెలే, బాధలన్నీ మర్పించి నా మనసు చల్లని చేస్తుంది. ఆ సహృదయమే వజ్రమే నన్ను నరికివేస్తుంది సక్కు. నీవు నన్ను పెళ్ళాడి ఈ మహాకాళికి కోడలివి కాకుండా ఉంటే నీకు కోటంటికం, ఈ క్రూరదండలు ఉండేవి కావుగా. తల్లి మాట కాదనలేక, నిరపరాధిమైన నిన్ను ఆదుకోలేక నేనెంత నరకయాతన పడుతున్నానో ఆ భగవంతుడికే తెలుసు. ధర్మాలు తెలుసుకునే మనస్సే నాకు లేకపోతే నేను ఈ సమస్యని ఏనాడో అతి సులభంగా తేల్చివేసి ఉండేవాడిని. విచారించకండి స్వామి, ఎంత వారికైనా కర్మశేషం అనుభవించక తప్పదు. నా కర్మ నశించగానే అత్తగారు నన్ను అనుగ్రహించవచ్చు. అది కూడా మ్యూజికల్ పిక్చరే. అందులో హీరోయిన్ నేనైనా
మా సుశీల అన్ని సాంగ్స్ చక్కగా పాడింది. ఆదినారాయణరావు గారి మ్యూజిక్. పిక్చర్ మంచి సక్సెస్ఫుల్ పిక్చరు, చాలా బాగా పోయింది. మొన్న కూడా టీవీలో వేశారంట. అందరూ కూడా ఫోన్లు చేసి సక్కుబాయి చాలా బాగున్నది, మేము చూడలేదు అని అందరూ కూడా ఎంతో ఆనందించారు. జయ పాండురంగ ప్రభో విఠల జగదాధారా జయ విఠల, జయ పాండురంగ ప్రభో విఠల జగదాధారా జయ విఠల. పాండురంగ విఠల పండరినాథ విఠల, పాండురంగ విఠల పండరినాథ విఠల, పాండురంగ విఠల పండరినాథ విఠల, పాండురంగ విఠల పండరినాథ విఠల, పాండురంగ విఠల పండరినాథ విఠల. అల్లావుద్దీన్ అద్భుత దీపం, అది కాశ్మీర్లో తీశారు. ఒక సాంగ్, బోట్ సాంగ్ అని కాశ్మీర్ వెళ్ళి కాశ్మీర్లో తీశారు. మేమంతా రంగారావు గారు అందరూ కూడా అక్కడికి వెళ్ళామన్నమాట. ఒక్క సాంగ్ కోసం కాశ్మీర్ వెళ్ళి అప్పట్లో ఆ రోజుల్లో తీశారు పిక్చర్. అందాల కోనేటిలోనా సాగింది స్వప్నాల నావా, చిరుగాలి వీచే కెరటాలు లేచే పరుగిడెరా మన పడవ ఏ సీమకో. అందాల కోనేటిలోనా చిందింది ఏ పూల తేనె, మధురాతి మధురం ఆనంద భరితం అనవరతం అనురాగం మన కోసమే. ఇప్పుడు పెళ్ళి సందడి పిక్చర్, అందులో హ్యూమర్ క్యారెక్టర్ నాది. అంటే సిచ్యుయేషన్స్ బట్టి హ్యూమరస్గా ఉంటుంది, కానీ బ్యాక్గ్రౌండ్ హెవీ క్యారెక్టరు. నాకు సిస్టర్గా బి సరోజాదేవి చేసింది. గుమ్మడి గారు, సరే నాగేశ్వరరావు గారు, అంతా పెద్ద పెద్ద ఆర్టిస్టులు అంతా ఉన్నారు. అది ఎవరు సీతారామయ్య అని పూర్ణాలో ఉండేవారు, ఆయన ప్రొడ్యూసర్ అనమాట. అప్పుడు సరోజాదేవి వచ్చింది, అప్పుడే కొత్త. ఆ అమ్మాయి సెట్లో చేస్తుంటే అందరూ ఏంటి సరిగ్గా డైలాగ్ చెప్పడం రాదు అది ఇదని అనేవారు అనమాట. కానీ నేను వాదించేదాన్ని, లేదు ఆ అమ్మాయి చూడండి పెద్ద ఆర్టిస్ట్ అవుతుంది, చాలా పెద్ద ఆర్టిస్ట్ అవుతుంది, మీరు అన్న వాళ్ళే ఆ అమ్మాయి వెనకాతలు పడతారు చూడండి అన్నా నేను. సరే రష్ వచ్చింది, రష్ చూసి వచ్చిన తర్వాత నేను చాలా బాగుంది అమ్మాయి, చాలా అంటే ఫోటోజెనిక్ ఫేస్ చాలా బాగున్నది అనేమో చెప్పాను అనమాట. ఆ అమ్మాయి పెద్ద ఆర్టిస్ట్ అయ్యింది, బి సరోజాదేవి. పైరు గాలిలోన పయనాలు చేద్దాం, పైరు గాలిలోన పయనాలు చేద్దాం, చల్లని ఎన్నెల్లో సరసాలు చేసి సన్నాజాది పొదల మదిలీలు ఏసి తుళ్ళు తిరిగి గళ్ళు కదలి ఊళ్ళు దాటి ఏళ్ళు దాటి ఏకధాటి ఎగురుకుంటూ వెళ్ళిపోదాం మామ. గాలి బొంబైలే గాలి బొంబైలే మావా ఓ మావా, మన పెళ్ళి ఊసంటే దయ్యంది మాయమ్మ మురిసే మామయ్య. గాలి బొంబైలే మావా ఓ మావా. లక్ష్మీ నివాసం అనే ఒక పిక్చరు తీశారు. అందులో రంగారావు గారు హీరో, అంటే మా జంట అన్నమాట. నేను పిల్లలు కృష్ణ అందరూ కూడా యాక్ట్ చేశారు, భారతీయ అందరూ ఉన్నట్టున్నారు. నాకు పిల్లలు ఉన్నారన్నమాట. అదొక టైప్ ఆఫ్ క్యారెక్టర్. ఎంతసేపు పిల్లలు గురించి డబ్బు ఖర్చు పెట్టడం షోకు, దానికంతా స్టైలు, పిల్లల్ని అలా ఎలా పెంచాలో
లేకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పిల్లల్ని డబ్బు ఇచ్చి మదర్ చెడగొట్టే టైప్ అన్నమాట. ఆఖరికి ఇదంతా కనిపెట్టి భర్త వీళ్ళకి డబ్బున్న మూలని వీళ్ళకి ఏమీ తెలియట్లేదు, అంత కంప్లీట్ అంతా పోతేనే కానీ వీళ్ళకి తెలియదు అని చెప్పి ఆ టైప్ ఆఫ్ క్యారెక్టరు ఆయన పోయినట్టు చేసి ఆఖరికి ₹1 కూడా ఏమిటని చెప్పి డబ్బు వాల్యూ ₹1 ఇచ్చి దీని వాల్యూ ఏమిటో ఇప్పుడు తెలుస్తుందా నీకని అడుగుతాడు భర్త. పిల్లలందరూ ఎవరి మట్టుకు వాళ్ళు ఇదైపోయి. అంటే అందులో కూడా ఎంత మోరల్ ఉందో చూడండి. ఇప్పుడు ఈ రోజుల్లో తల్లి తండ్రియే పిల్లలకి పెంపకం కారణం అని. అలాగా ప్రతి పిక్చరు ఉంటే ఆ రోజులు అలాగనే మా సోషల్ పిక్చర్స్లో నేను చేసిన వాటిల్లో కొంతమంది ఇలవేల్పు చూసి సిగరెట్లు కాల్చడం మానేసామని మా ఫ్యాన్స్ రాస్తుండేవాళ్ళు. ఇలాగ పిల్లలు కూడా వదిన గారు గాజులను పిక్చరు ఇలాగ క్యారెక్టర్స్ కొన్ని క్యారెక్టర్స్ చూసి అలా ప్రజల్లో కూడా ఆ క్యారెక్టర్ మీద ఒక విధమైన వాళ్ళు ఆ క్యారెక్టర్ చెప్పిన విధానాన్ని ప్రజలు అనుసరించేవాళ్ళు ఆ రోజుల్లో ఆ క్యారెక్టర్స్ని బట్టి. అందుకని ఆ లక్ష్మీ నివాసంలో కూడా చక్కని మంచి క్యారెక్టర్ అది చేంజ్ ఆఫ్ నాకు యాక్ట్ చేయడానికి ఒక మంచి క్యారెక్టర్. నాకు ₹2 పారేసావు, చెప్పు జత కొనుక్కోకూడదు. వద్దులేండి, పారేసిన డబ్బులు చాలు. చెప్పుల కోసం దుబారా చేసే తలబిరుస్తాను ఏనాడో పోయింది. అదేంటో, ఏ గుడ్డ కట్టినా ఏ చెప్పు తొడిగినా ఈ దేహం ఒకనాడు విరిగిపోయే మట్టి బొమ్మేగా. అబ్బో ఇంతలోనే అంత వైరాగ్యం అంటే? అవునండి, ఒళ్ళుపై తెలియని రోజుల్లో మహారాణిలాగా చెలాయించాను. ఇప్పుడున్న ఈ సుఖం కానీ మనశ్శాంతి కానీ ఆనాడు లేదు. పేదరికమే పెద్ద గురువు. కోట్లకి విలువైన మాట అన్నావు. ఉన్న రోజుల్లో ఒక్క పూటైనా నీ చేతి మీదుగా వెళ్ళానంది నాన్న. ఇప్పుడు చూడు, 30 రన్ను ముక్కు దాకా పడుతున్నాను. చాలండి, దిష్టి తగ్గుతుంది. ఆర్భాటం ఏమిది? ఏ మహా తింటున్నారే? 1/2 సేరు బియ్యం వారిస్తే మీరు నేను తినగా ఇంకోళ్ళు మిగులుతా ఉంది. మిగిలినవే అలా మిగిల్చే చెయ్యి, చల్లని చెయ్యి. ఏమిటో నాదే చల్లని చెయ్యి అయితే మన సంసారం గతికొచ్చేదే కాదు. అప్పుడప్పుడు అనుకుంటుండేదాన్ని, బిఎన్ రెడ్డి గారు, కేవీ రెడ్డి గారు ఈ ఇద్దరి దగ్గర వర్క్ చేయలేదని అనుకుంటుండేదాన్ని అనమాట. ఒక రోజున బిఎన్ రెడ్డి గారు మా ఆదినారాయణరావు ఆయనకు కనిపించి బ్యాంకులో, ఆదినారాయణరావు అడగడానికి నాకు ఇదిగా ఉంది, అంజలి ఆ క్యారెక్టర్ వేస్తారంటేనే నేను ఆ సబ్జెక్ట్ తీస్తాను, ఆవిడను ఒప్పించు, ఇలాగా ఓల్డ్ క్యారెక్టర్ ఆ మీదే బేసే ఉంది సబ్జెక్టు అనేమో ఆయనకు కనిపించి బ్యాంకులో, ఆంధ్రా బ్యాంకులో కనిపించి చెప్పారట. అయితే అప్పుడు నేను వచ్చి ఇలాగ బిఎన్ రెడ్డి గారు ఇలాగ అడిగారు, ఏమి ఏ క్యారెక్టర్ ఇలాగట ఓల్డ్. నేను ఓల్డ్ క్యారెక్టర్ వేయనని ఎప్పుడు అనలేదు, నా ఫస్ట్ పిక్చర్లో నేను చేశాను కదా, మీరు మాత్రం ఎలాగా వేయనని అనుకుంటున్నారండి మీరు అన్నారు. అది కాదు, ఆయన అనుమానం పడుతున్నారు అనేమో అడిగారు. ఇలాగా ఏంటనంటే తప్పకుండా చేస్తాను నేను, ఆ సబ్జెక్ట్ ఏమిటో తెలిస్తే అని అంటే అప్పుడు చెప్తే పద్మరాజు గారు, మన నరసరాజు గారు, అప్పుడు ఆయనే బిఎన్ రెడ్డి గారు కథ అంతా చెప్పారు. నాకు చాలా బాగా నచ్చింది. నేను అంటే వాహినికి మళ్ళీ ఆ పిక్చర్ మొదలు పెడుతున్నాను, మా అమ్మ నీ మీద ఈ పిక్చర్ సక్సెస్ కావాలి అని అన్నారు. తప్పకుండా అవ్వాలండి, నేను భగవంతుని ప్రార్థిస్తున్నానని ముందు స్టార్ట్ చేశారు. ఎక్కడంటే ఆయన నిజంగా అందుకనే డైరెక్టర్లు వాళ్ళు అలాగా అంత పెద్ద డైరెక్టర్లు అవడానికి కారణం ఆర్టిస్ట్ దగ్గర వాళ్ళు యాక్ట్ చేసి చెప్పడం అది కాదు, ఆర్టిస్ట్ దగ్గర ఏమిటి ఉంది టాలెంట్, ఎంతవరకు లాగగలం, వీళ్ళ దగ్గర టాలెంట్ ఎంత ఉన్నది. అలాగా సిచ్యుయేషన్ చెప్పేసి అంతే కెమెరా ఆన్ చేసి వదిలితే మేము యాక్ట్ చేసినంతసేపు కూడా ఆయన కూడా అందులో లీనం అయిపోయి కట్టని అనడానికి కూడా టైం పట్టేదన్నమాట ఆయనకి. అంత ఆనందించేవారు ఆయన, అంత బాగా యాక్ట్ చేయించారు నన్ను. రంగుల రత్నం పిక్చరు, ఆ పిక్చర్ అంతా సక్సెస్ అయింది. 100 days దానికి అవార్డు వచ్చింది. అవార్డు వస్తే ముఖ్యంగా ఎందుకు చెప్తున్నా అంటే పెద్దవాళ్ళు, అందుకనే వాళ్ళు అంత పెద్దవాళ్ళు అయ్యారు. అయితే
ఆయనకి నంది ఇస్తున్నంటే ఇదంతా నాది కాదు, ఆమెది, ఆమె సక్సెస్, అమ్మ నువ్వు తీసుకో అని నన్ను అక్కడ పిలిచి ఆయన ఇస్తాడండి. ఎవరైనా ఇస్తారా? అది ఆ డైరెక్టర్ ఇదంతా ఆమె సక్సెస్ ఇదంతాను అని ఆయన అక్కడ ఆ స్టేజ్ మీద నువ్వు తీసుకోవాలమ్మా నీ సక్సెస్ అని. నిజంగా నాకు అలా ఒళ్ళు జలధరించింది. ఎవరంటారండి అలాగా? అంత మహానుభావులు. అందుకని అటువంటి డైరెక్టర్లు ఇంకా ఏం చూస్తాం చెప్పండి. అందుకని నాకు రంగుల రాట్నం కూడా చాలా ప్రీతికరమైన క్యారెక్టర్ నాకు. అమ్మా, నన్ను క్షమించమని కోరే అర్హత కూడా లేకుండా చేసుకున్నానమ్మా. నాయన, ఏ మమత మీ అంతరాంతరాలను చీల్చుకొని అమ్మా అని ఆక్రోశించిందో, ఏ మమత కక్షలతో కరుడగట్టిన మీ మనసులను కరిగించి కన్నీరుగా ప్రవహింపచేసిందో, ఆ మమతే, ఆ పవిత్ర ప్రేమే మీ మానవత్వానికి మాయని చిహ్నం నాయన. ఆ పురూపమైన అనుబంధాన్ని మీరు మర్చిపోలేరు. అమ్మా, నీ పాదాలంటి ప్రమాణం చేస్తున్నానమ్మా. ఈ క్షణం మొదలు నీ పలుకే నాకు వేదవాక్కు. ఆజ్ఞాపించము. తల్లి తన కోసం ఏం కోరుతుంది నాయన? ఏది కోరినా తన బిడ్డల కోసం, వాళ్ళ ఆనందం కోసం. 3 బిడ్డలను కన్న మీ తల్లి మొదలు 40 కోట్ల ప్రజలను కన్న భరతమాత వరకు ఏ తల్లైనా మనసారా వాంఛించేది ఒక్కటే, తన బిడ్డల అభ్యున్నతి, వాళ్ళ ఆనందం, ఐకమత్యం, అన్యోన్యత. అలాగే తాత మనోడిలో కూడా ఒక మోరల్ ఏంటి, తాతగారు ఈ పిల్లలు పుట్టి పిల్లల వల్ల ఎలాగా, కోడళ్ళు వచ్చిన తర్వాత ఏమిటి వీళ్ళ లైఫ్, అలాగే ఇప్పటికీ కూడా జరుగుతున్నాయి కొన్ని చోట్ల. అలాగే కొంతమంది అమ్మ మీరు తాత మనలో ఎలా బాధపడ్డారో ఎలాగిదయ్యారో అలాగనే మా కుటుంబం కూడా అని కొంతమంది అలా లెటర్స్ రాస్తుంటే, ఓహో పర్వాలేదే, మన చెప్పిన దాంట్లో మనం చేసిన దాంట్లో కొంతమందైనా దాన్ని తీసుకుంటున్నారే అని ఒక ఆనందం ఉండేది మాకు. అంతకంటే ఏంటి కావాలి? అలాగా కొంచెం మంచి క్యారెక్టర్స్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు. నాకు పని దొరికిందండి. పని దొరికిందా? ఏం పని సీత? పెద్ద పనేం కాదండి, వంట చేసి పెట్టడమే. మీరు లేవండి, అన్నం తిందరుగా. లక్ష్మి తినండి. మరి నీకు? నేను అక్కడే తిన్నానండి. తినండి. సీత, చివరికి ఏ స్థితికి వచ్చానో చూసావా? ఇప్పుడు ఏమైందండి? కొడుకు చేతి కూడి తినాల్సిన ఈ రోజుల్లో నీ చేత కూలి చేయించుకుని తింటున్నారు సీత. భలేవారండి, ఇది కొడుకన్నమే అనుకోండి, భగవంతుడు ఈ రూపాన్ని పంపించాడు. నీ పిచ్చి గాని భగవంతుడు కొడుకు ఇద్దరు ఒకటేనే. అబ్బా ఏమిటండి గొడవ, ముందు అన్నం తినండి. మళ్ళీ అంజలి పిక్చర్స్ బ్యానర్ స్టార్ట్ చేసినప్పుడు మధ్యలో కొన్ని కష్టాలు సుఖాలు ఇవన్నీ ఉంటాయనుకోండి, అన్నీ వచ్చాయి. అన్నీ అయిన తర్వాత మళ్ళీ అంజలి పిక్చర్స్ స్టార్ట్ చేసినప్పుడు ముందు భక్త తుకారాం పిక్చరు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి కృపతోటి అది స్టార్ట్ చేసినప్పుడు అందులో చాలా చక్కని నా క్యారెక్టరు, సరే తుకారాం భక్తి క్యారెక్టర్ నాది చాలా డిఫరెంట్ క్యారెక్టర్. ఒక గయ్యాళిగాను కనిపిస్తుంది. దాని క్యారెక్టర్ ఏంటంటే ఎంతసేపు భర్తే దానికి భగవంతుడు అంతే, ఇతరు దేవుడు లేడు ఏమీ లేదు. అదొక నాకు వెరైటీ క్యారెక్టర్ అయింది. గోవులున్న చోట గోవిందా రామ గోపాలుడుంటాడు గోవిందా, చిన్నమ్మి ఎదురైతే గోవిందా రామ శతకోటి లాభాలు గోవిందా. ఏమండి అన్నీ సర్దేశాను, ఈ సరుకంతా సాయంకాలం లోపు అమ్మేయాలి. ఎవరికి ఆ రోజులు సరువులు ఇవ్వకండి, 4 కన్నా 4 డబ్బులు ఎక్కువే సమ్మాలి. ఇదిగో ఇలా మెత్తగ్గా ఉండకూడదు, కరుగ్గా ఉండాలి, తెలిసిందా? జిజియా, భగవంతుడు నీకిన్ని తెలివితేటలు ఇచ్చి
మగవాణ్ణిగా చేయడం మాత్రం మర్చిపోయాడు సుమా. నేనే మగవాడిని అయితేనా లక్షలు లక్షలు సంపాదించను. బయలుదేరండి. మహాదేవ్ బండి దిగు. దిగమంటుంటే నాన్నగారు మాకు మిఠాయి తెచ్చి పెట్టండి. ఎందుకమ్మా కాసి డబ్బులు దండగా నేను ఇంట్లో వండి పెడతాగా. బయలుదేరండి. ఉండండి ఉండండి. రండి. ప్రజలు కూడా ఆదరించారు ఆ క్యారెక్టర్ని. అది మంచి సక్సెస్. అది మ్యూజికల్ పిక్చరే. అంజలి పిక్చర్కి సంబంధించిన అన్ని మ్యూజికల్ పిక్చర్సే. ఘన ఘన సుందరా కరుణారస మందిరా, ఘన ఘన సుందరా కరుణారస మందిరా, అది పిలుపో మేలు కొలుపో, నీ పిలుపో మేలు కొలుపో, అది మధుర మధుర మధురమోంకారమో. పాండురంగ పాండురంగ ఘన ఘన సుందరా కరుణారస మందిరా. క్షత్రియ ఉన్నది. క్షత్రియ దానికోసం ఆదినారాయణరావు గారు చాలా కష్టపడ్డారు. వేరే ఏమి పదాలు అసలు ఆయన ఏ పిక్చర్కి అంత కష్టపడలేదు. పక్కా అలాగనే ఉండాలని చెప్పి ఆ పదాలని ఇది పోకూడదని అంత కష్టపడి ఆ పిక్చరు తీసాము. అవార్డు వచ్చింది, డబ్బులు రాలేదు అనుకోండి, నష్టపోయాం. అయినప్పటికీ ఒక మంచి పిక్చర్ తీసాం అన్న ఒక తృప్తి ఉండిపోయింది. అంటే మరి అలాగే క్లాస్ పిక్చర్లు తీస్తే కొంచెం చేతులు కాల్చుకోవాల్సి వస్తుంది. కానీ మన బ్యానర్కి సంబంధించినంత వరకు కూడా అన్నీ కూడా మంచి పిక్చర్లే తీసాం. ఎంతసేపు సెలెక్షన్ కూడా ఆయనది అలాగనే ఉంటుండేది. డబ్బు వస్తుంది, దీనికి పే చేస్తుంది అదని కాదు, మాకు మనసుకి ఇగో ఈ పిక్చర్ తీయాలి, మంచిగా తీయాలి అన్న అభిప్రాయం ఉండేది. కానీ ఇది అయ్యో ఇది పోతుందా, ఇది పోదా, మనకి డబ్బు నష్టం వస్తుంది, మన చేతులు కాల్చుకోవాలి అనే ఆ థాట్ ఉండేది కాదు. ఎంతసేపు మంచి పిక్చర్ తీయాలా, ఏదో మనం తీసిన దాంట్లో ప్రజలకి దాంట్లో ఒక మోరల్ ఏదన్నా కనిపించాలా అన్న ఉద్దేశంతో ఎప్పుడు కూడా ఆయన అన్ని పిక్చర్లు అలాగే స్టార్ట్ చేస్తుండేవారు. మహాకవి, ఆనాడు మీరు సుదూరము నుండి ఆలపించిన మధురగానం మాకు మరవలేని మధురానుభూతిని కలిగించింది. ఆ భావగర్భితమైన పదాన్ని మళ్ళీ ఒకసారి తాము పాడగా విని ఆమెని అభినయించగా చూచి ఆనందించాలని మా మనసు ఉవ్విళ్ళూరుతుంది. ఎటువంటి మోహముగాది ఊయలనాగ ఇంటింత యనగరారే, ఎటువంటి మోహముగాని ఊయలనాగ ఇంటింత యనగరారే. నేను అన్ని క్యారెక్టర్స్ వేశాను. పతివ్రత క్యారెక్టర్లు అన్నీ కూడా అన్నీ సాత్వి, సులోచన, సీత దగ్గర నుంచి అన్ని క్యారెక్టర్లు నాకు లభ్యమయ్యాయి. అన్నీ కూడా నాకు అదే అలాగనే ఆల్మోస్ట్ అన్నీ చేశాను. కానీ ఆర్టిస్ట్గా ఇంకా తృప్తి ఉండదు. ఏదైనా ఇంకొక వెరైటీ ఏమైనా వస్తుందా, ఏదైనా తమాషా అయినా ఏమైనా అంటే ఈ ఏజ్ని బట్టి, ఈ ఏజ్కి తగినట్టుగా ఇంకా ఏమైనా కొత్తగా ఏమైనా చేయాలని ఉంటుంది. కానీ ఇప్పట్లోకి లాభం లేదులేండి. ఇప్పుడున్న ఇండస్ట్రీకి మాకు దొరకదు, మేము చేయలేము. ఇప్పుడు ఇంతవరకు నా జ్ఞాపకాల గురించి చెప్పాను, కానీ ఇంకా చాలా ఉంది చెప్పాలంటే. మరి మనకి టైం సరిపోదు కదా. అందుకని ఇంతవరకు నా యొక్క జ్ఞాపకాలన్నీ మీకు చెప్పుకున్నాను. మీరు ఆనందిస్తారని అనుకుంటున్నాను. నేను నా మీద మీ అందరికీ చాలా అభిమానం కదా, అందుకని మళ్ళీ వేస్తూ ఉండమని చెప్పి మీరు కోరుకుంటూ వేయించుకొని చూడండి. మీ అందరికీ నా యొక్క
కృతజ్ఞతాపూర్వకమైనటువంటి అభివందనాలు అర్పిస్తున్నాను. చిన్నెలకి నా ఆశీర్వచనలు. నమస్కారం. తర్వాత ముఖ్యంగా ఏంటంటే మీతో ఈ పరిచయం చేయడానికి కారణభూతులు ఎవరో మరి చెప్పాలి కదా, ఈ టీవీ వారు. వారికి కూడా నా కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. నమస్కారం.